Good morning, ma. Senior in the computer science, vocational computer science engineering. I am dealing with your object-oriented programming in through Java. Okay, na object-oriented programming source code through Java. నుంచి నేను మీకు ఈరోజు క్లాస్ ఫస్ట్ యూనిట్ చెప్పుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు సిలబస్, ఓకేనా, నేను సిలబస్ చెప్పే ముందు there is no need to give a brief introduction about your syllabus nana. Okay, no, I don't give any introduction about your syllabus. I will directly start about your syllabus. Okay na, later you know about your syllabus nana. Mokka unit nunchi cheppunte velipothe meeku telustadi kabatti meeku syllabus cheppi I no need to waste your time table. Okay na, I am starting introduction about your today's class. In today's class lo meeku object oriented programming through Java cheppe mundu, okay na, ఫస్ట్ నో అబౌట్ మనం జావా అనేది తెలుసుకునే ముందు ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్ మీరు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లో ఆల్రెడీ హ్యావ్ లెర్న్ అబౌట్ సి ప్రోగ్రామింగ్. ఓకేనా, ప్రోగ్రామింగ్ ఇన్ సి అనేది చదువుకున్నారు. ఓకేనా, ఇవన్నీ చదువుకున్నారు కాబట్టి ఓకేనా, ఐ వాంట్ టు గో మోర్ అబౌట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి మీకు మళ్ళీ హ్యాస్ వీ హ్యావ్ రిమెంబర్ ఆర్ నాట్, మీరు గుర్తించుకున్నారో మర్చిపోయారో తెలియదు. నేను మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ కాండి చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా, టుడే అన్వర్డ్స్ ఐఎమ్ స్టార్టింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు నో అబౌట్. మీకు జావా చెప్పే ముందు, ఈ జావా అనేది కాన్సెప్ట్స్ మీకు చెప్పే ముందు ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఓకేనా, as we know, ఓకేనా, as all we are most familiar to communicate with one person to other person. మన ఈ ప్రపంచంలో as we are sustaining our human life, మన జీవితాన్ని మనం మనుగడ చేస్తున్నామంటే it is highly impossible without having communicate with other person to one person to other person. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మనం మాట్లాడుకోకుండా సమాచారం చేరవేసకుండా ఉండడం, మన జీవించడం అనేది మానవులకి అసలు ఇంపాసిబుల్ అని, హైలీ ఇంపాసిబుల్, అది చాలా కష్టం. కాబట్టి టు కమ్యూనికేట్ వన్ పర్సన్, ఒక పర్సన్ నుంచి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మనం కమ్యూనికేట్ చేయాలి అంటే సమాచారం చేరవేసుకోవాలనుకుంటే వీ నీడ్ ఎ లాంగ్వేజ్. ఓకేనా, మనకి భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే ఈ లాంగ్వేజ్ లేకుండా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సస్టైన్ యువర్ హ్యూమన్ లైఫ్. అంటే ఈ భాష అనేది లేకుండా ఓకేనా, మనం హ్యూమన్ లైఫ్ అనేది మానవ మనుగడ అనేది ఈ ప్రపంచం మీద కొనసాగించడం, మానవ మనుగడ అనేది భాష అనేది లేకుండా కొనసాగించడం అనేది ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అన్న, అది చాలా ఇంపాసిబుల్. కాబట్టి టు కమ్యూనికేట్ వీ నీడ్ ఎ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే టు కమ్యూనికేట్ విత్ ఎ కంప్యూటర్, ఓకేనా, అంటే టు కమ్యూనికేట్ విత్ ఎ కంప్యూటర్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్ అంటే ఓకేనా, అంటే మనం ఒక కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే వీ నీడ్ ఏ లాంగ్వేజ్. ఓకేనా, ఆ లాంగ్వేజ్ మనం వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ వీఆర్ యూజింగ్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్, ఏదైతే లాంగ్వేజ్ మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం వాడుతున్నామో ఆ లాంగ్వేజ్ని ఏమన్నంటే వీఆర్ కాలింగ్ ఇట్ as a ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, టు కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్ వీఆర్ యూజింగ్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ we are using a language called programming language. ఏదైతే లాంగ్వేజ్ మనం వాడి కంప్యూటర్ తో మనం కమ్యూనికేట్ అవుతున్నామో దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ వితౌట్ అంటే మనం యాజ్ ఏ హ్యూమన్స్ ఇన్ ద వరల్డ్ వీఆర్ సస్టైనింగ్ ఇన్ ద వరల్డ్. మన ఈ ప్రపంచం మీద మనం మన మానవ జీవితం మనుగడ సాగిస్తున్నామంటే ఈ ప్రపంచం మీద మనకి చాలా దేశాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది. వాళ్ళ భాష బట్టి మనం కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకేనా, వితౌట్ నోయింగ్ దర్ లాంగ్వేజ్, మనకి వాళ్ళ భాష అర్థం కాకపోతే మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాం highly impossible. ఓకేనా, అందుకు కాబట్టి అకార్డింగ్ టు అవర్ లాంగ్వేజ్ వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ గ్రూప్స్, ఇంటూ కంట్రీస్. మన భాషను బట్టి మనం కంట్రీస్, దేశాల కింద, రాష్ట్రాల కింద మనం విడిపోయాను. ఓకేనా, ఇదే ఇన్ ద సేమ్ వే
మన కంప్యూటర్లో కూడా టు కమ్యూనికేట్ ఏ కంప్యూటర్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ నాన్న. ఓకేనా, మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కానీ మనకి ఏమంటే వీ నీడ్ ఏ, ఓకేనా, మనకు ఏం కావాలంటే వీ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. నథింగ్ బట్ ఓకేనా ఈ సి లాంగ్వేజ్ అని, ఓకేనా, జావా అని, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ఎ లాంగ్వేజ్. ఓకేనా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం తెలుసుకునే ముందు వీ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తెలుసుకునే ముందు మనకి ఏం చేస్తామంటే మనం లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నానండి. వాట్ ఈస్ లాంగ్వేజ్? ఓకేనా, లాంగ్వేజ్ ఇస్ మోడ్ ఆఫ్, ఇది లాంగ్వేజ్ అనేది ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక కమ్యూనికేట్ అంటే ఒక వ్యక్తితో మరో వ్యక్తికి మన సమాచారం చేరవేయడాన్ని, వాడి యొక్క ఐడియాస్ని, వాడి యొక్క ఒపీనియన్స్ని, వాడి యొక్క మనోభావాల్ని, వాడి యొక్క ఆప్షన్స్ని, వాడి యొక్క ఆలోచనల్ని, ఓకేనా, ఒక వ్యక్తితో మరో వ్యక్తికి వాడి యొక్క భావాలని, వాడి యొక్క స్వేచ్ఛ, వాడి యొక్క ఆలోచనల్ని మరో వ్యక్తికి వాడు ఈ యొక్క భాషలో వాడు తెలివి వ్యక్తీకరించడమే మనం ఇక్కడ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, అంటే వాడికి ఏమైతే వాడు చెప్పాలనుకుంటున్నాడో, ఏమైతే వాడు తెలియజేయాలనుకుంటున్నాడు, వాడి యొక్క ఆలోచనల్ని, వాడి యొక్క భావాలని, వాడి యొక్క ఉద్దేశాలని వేరే వ్యక్తితో చేరవేసుకోవడాన్ని మన ఇక్కడ ఏమన్నా వాడికి తెలిసిన భాషలో వాడు చెప్పడాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. అంటే సపోజ్ ఇఫ్ ద పర్సన్ నోస్ తెలుగు, హీ కెన్ ఓన్లీ, ఒక వ్యక్తికి వాడికి తెలుగు మాత్రం వస్తే వాడు ఏం చేస్తుంటే ఆ తెలుగులో వాడికి వాడి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వాడి ఆలోచనలు ఏమున్నాయో, వాడి భావాలు ఏమున్నాయో అన్నీ కూడా మరో వ్యక్తితో తెలియజేసుకుంటాడు అన్న. ఓకేనా, ఈ విధంగా మనం వాడు తెలియజేయాలనుకున్నప్పుడు వాడికి ఏం కావాలంటే హీ షుడ్ నో అబౌట్ లాంగ్వేజ్ ఆఫ్ అదర్ పర్సన్. వాడి పక్కన కూర్చున్న వ్యక్తికి వాడికి తెలుగు తెలుసుంటేనే వాడి యొక్క భావాల్ని, వాడి యొక్క మనోభావాల్ని వాడు తెలియజేయగలడు. ఆ పక్కన కూర్చున్న వ్యక్తికి వీడి యొక్క లాంగ్వేజ్ తెలుగు, వీడి యొక్క భాష వాడికి తెలియనంతసేపు వాడు ఏం చేస్తాడంటే వీడు వాడితో ఏం చెప్తున్నాడు అనేది వీడికి అర్థం కాదు, వాడు కమ్యూనికేట్ అవ్వడం అనేది కష్టం. ఓకేనా, వెన్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్, మన యొక్క భావాలని, మన యొక్క ఆలోచనలు మనం వ్యక్తీకరించాలంటే వీ షుడ్ లెర్న్ అబౌట్ లాంగ్వేజ్. వాట్ ఈస్ లాంగ్వేజ్ అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం చూసుకున్నాం. ఈ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ ఇది ఒక కమ్యూనికేషన్, మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్, ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకుని వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాస్, మన యొక్క భావాల్ని, మన యొక్క ఒపీనియన్స్ని, ఓకేనా, వేరే పర్సన్స్తో మనం షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి మనం ఈ భాష అనేది వాడుకుంటున్నాను. అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్, మనం ఒక బాధలో ఉంటే మన యొక్క బాధని వేరే వాళ్ళతో చెప్పుకోవడానికి, ఓకేనా, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ, మన సంతోషం అంటే మన సంతోషాన్ని చెప్పుకోవడానికి, ఇఫ్ యు ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్, మన కష్టాల్లో ఉంటే మన కష్టాలు చెప్పుకోవడానికి మనం వాడుకునేదే భాష అంటే లాంగ్వేజ్. ఓకేనా, వితౌట్ లాంగ్వేజ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు షేర్ అవర్ ఫీలింగ్స్. మన ఈ భాష లేకపోతే ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్ వన్ పర్సన్, అంటే ఒక పర్సన్ నుంచి వేరే అదర్ పర్సన్కి మనం ఈ కమ్యూనికేట్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్న. ఓకేనా, యూజింగ్ దిస్ లాంగ్వేజ్ ఓన్లీ వీఆర్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఈ భాషను యూజ్ చేసుకుని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మనం మన యొక్క సమాచారం చేరవేసుకోవడం. అంటే సపోజ్ ఇఫ్ వన్ పర్సన్ ఇస్ నో తెలుగు, అదర్ పర్సన్ నోస్ ఇంగ్లీష్. ఒక పర్సన్కి తెలుగు వచ్చు, ఇంకొక పర్సన్కి ఇంగ్లీష్ వచ్చు. ఈ తెలుగు వచ్చినప్పుడు ఇంగ్లీష్ వచ్చినతో వాడి యొక్క బాధని, వాడి యొక్క బాధ్యతని, వాడి యొక్క సమాచారం వాడు చేరవేయాలంటే, వాడి యొక్క సంతోషాన్ని చెప్పాలనుకుంటే వీడికి వాడి భాష రాదు, వీడికి ఇంగ్లీష్ రాదు, వీడికి తెలుగు రాదు. కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం కష్టం అన్న, బికాస్ హీ డోంట్ నో తెలుగు అండ్ ద అదర్ పర్సన్ డోంట్ నో ఇంగ్లీష్. అంటే ఒక పర్సన్కి తెలుగు రాదు, ఇంకో పర్సన్ ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఈ కమ్యూనికేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, హైలీ ఇంపాసిబుల్. ఇలా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకేనా, అంటే రెగ్యులర్గా మనం చూసేదంటే టు సస్టైన్ ఏ హ్యూమన్ లైఫ్, మన మానవ జీవితం మనుగడకి ఈ భాష ఎలా అయితే కీ రోల్ ప్లే చేస్తుందో, ఓకేనా, ఈ మనం యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్, మన కంప్యూటర్స్, ఓకేనా, టు పెర్ఫార్మ్ వర్క్ ఆన్ ఏ కంప్యూటర్. ఓకే, మనం కంప్యూటర్లో మన వర్క్ ఏదైనా పెర్ఫార్మ్ చేయాలి, టు అసైన్ ఎనీ వర్క్. ఓకే, మన కంప్యూటర్కి ఏదైనా మనం వర్క్ని అసైన్ చేయాలనుకున్నా, ఆర్ టు గివ్ ఎనీ టాస్క్ టు కంప్యూటర్కి ఏదైనా పని చెప్పాలనుకున్నా, by using this programming language only we can communicate with the computer. ఓకేనా, ఇక మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మన కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలన్నా
ఓకేనా. ఓకే, ఫస్ట్ టు నో అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ షుడ్ నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్. ఓకేనా. లాంగ్వేజ్ అంటే ఏంటో చూసుకున్నాను. ఈ లాంగ్వేజ్ అనేది మన యొక్క భావాలని, మన యొక్క సంతోషాలను, మన యొక్క ఆవేదనలు మనం వ్యక్తీకరించుకోవడానికి ఈ భాష అనేది వాడుకుంటాం. అది లాంగ్వేజ్ అంటే. టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్. నెక్స్ట్, ప్రతి దానికి యాజ్ వీఆర్ పర్సన్, ఏదైనా భూమి మీద ఉందంటే, ఏదైనా మన భూమి మీద ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే దానికంటూ ఒక చరిత్ర ఉంటుంది. వితౌట్ హ్యావింగ్ ఏ హిస్టరీ ఎనీ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఏ ఆబ్జెక్ట్ కూడా భూమి మీద ఉండదునా. దీనికి కూడా మన భాషకు కూడా ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్. ఓకేనా. ఇట్ ఇస్ హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ నథింగ్ నానా. ఇన్ ప్రీవియస్ బిఫోర్ ఏన్షియంట్ టైమ్స్ అంటే చాలా పూర్వం రోజుల్లో మనకి we have only a language called Persian. మనకు ఓన్లీ అప్పట్లో ఉన్న లాంగ్వేజ్ అంటే ఏ ఓల్డ్ లాంగ్వేజ్ అండ్ యాన్షియంట్ లాంగ్వేజ్ అంటుంది. ఈ యాన్షియంట్ లాంగ్వేజ్ ఓన్లీ మనకి వెన్ మనకి భూమి మీద ఎర్లీ మ్యాన్ అంటారు నాన్న, అంటే ఆది మానవుడు అంటారు. యాన్షియంట్ టైం. ఈ యాన్షియంట్ టైం లాంగ్వేజ్ ఏంటంటే we have a ancient time language called పర్షియన్. ఇక్కడ మనకి పర్షియన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉండేదన్న. ఓకేనా. అంటే అది చాలా పురాతన ప్రాచీన భాష అంటారు ఆ పర్షియన్ లాంగ్వేజ్. ఆ రోజుల్లో ఒక వ్యక్తి నుంచి అంటే అంటే ఆది మానవుడు తన జీవితాన్ని, తన మనుగడని ఆరంభించినప్పుడు వాడు తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే పర్షియన్. వాడు ఈ పర్షియన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని వాడి యొక్క భావాల్ని, మనోభావాల్ని, వాడి యొక్క ఆవేదనని వాడు ఈ పర్షియన్ లాంగ్వేజ్ ద్వారా వాడు మాట్లాడుకునేవాడు. ఓకేనా. ఇలా అంతా కూడా ఆ రోజుల్లో ఏమైందంటే దే ఆల్ ద పర్సన్స్ అంటే అక్కడ ఎవరైతే వీళ్ళ జీవితాన్ని మనుగడని కొనసాగిస్తున్నారో అందరూ కూడా దే లివ్డ్ ఇన్ ఏ అండర్ వన్ హబ్. ఓకేనా. ఒక కమ్యూనిటీ కింద ఆ రోజుల్లో అందరూ కూడా ఈ ఆది మానవులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక మనుగడ కింద ఒకే గూటి కింద ఉండేవారు. there was no difference and there was no racial difference. అంటే ఎవరు కూడా ఎలాంటి ఓకేనా ఎలాంటి భావాలు, ఎలాంటి డిఫరెన్స్, ఎలాంటి మనస్పర్ధలు కానీ ఏమీ లేకుండా అందరూ కూడా సంతోషంగా ఒకే గూటి కింద ఉండేవారు. ఎవరు కూడా మనం నోవేడేస్ ఇప్పుడు చూస్తే యాజ్ వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క ఇల్లు ఉండేది. ఆ రోజు అలా కాకుండా అందరూ ఒకే ఇంటి కింద ఉండేవారు. ఓకేనా. ఇంటి కింద ఉండి ఆల్ వర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్. అందరూ కూడా వాళ్ళ యొక్క పనులు అందరూ కలిసి చేసుకునేవారు. బట్ వన్ డే దే హ్యావ్ గాట్ ఏ, అప్పుడు వాళ్ళకి ఏమైందంటే దే వాంట్ టు రీచ్ హై. అంటే వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉండి దే వాంట్ టు క్లైంబ్ టు రీచ్ హెవెన్. ఇక్కడ భూమి మీద ఉండి వాళ్ళు ఏమనుకున్నారంటే టు గో ఫర్ హెవెన్. ఇక్కడ నుంచి భూమి మీద నుంచి వాళ్ళు ఆకాశానికి అంటే పరలోకానికి చేరుకోవాలని దే హ్యావ్ మేడ్ ఏ టవర్. దే వాంట్ టు బిల్డ్ ఏ టవర్. ఒక టవర్ ని కట్టాలనుకున్నారు. ఓకే. దే హ్యావ్ బిల్ట్ ఏ టవర్ అప్ టు 800 మీటర్, అప్ టు 120 ఫీట్ వరకు ఒక టవర్ ని బిల్డ్ చేశారు అన్న. 120 అడుగులు ఎత్తులో ఒక టవర్ ని బిల్డ్ చేశారు. ఓకేనా. అండ్ దే వాంట్ టు బిల్డ్ మోర్. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ టవర్ ని కడదాం అనుకున్నారు. దాని టవర్ ఇంకా ఈ టవర్ ని 120 ఫీట్స్ తో కట్టిన టవర్ ని ఏమంటారంటే టవర్స్ ఆఫ్ బాబెల్. టవర్ ఆఫ్ బాబెల్. దీన్ని టవర్ ఆఫ్ బాబెల్ అంటున్నానా. ఓకేనా. ఈ బాబెల్ టవర్ ని ఏమైందంటే when they are building this tower of Babel, అంటే ఈ టవర్ ఆఫ్ బాబెల్ అంటే ఈ బాబెల్ ఇన్ ద మీన్ సెన్స్ గేట్ వే ఆఫ్ హెవెన్. బాబెల్ ని అర్థం ఏంటంటేనా, ఈ బాబెల్ కి అర్థం ఏంటంటే గేట్ వే ఆఫ్ హెవెన్. ఓకేనా. అంటే స్వర్గానికి దారి అనేది గుమ్మము అని అర్థం అన్న. స్వర్గానికి గుమ్మం అని అర్థం బాబెల్ అంటే తెలుగులో. ఓకేనా. ఈ టవర్ ఆఫ్ బాబెల్ ని అంటే గేట్ వే ఆఫ్ హెవెన్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ టవర్ ని కట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకున్నారు మిచ్చిన కింద. అంటే ల్యాడర్ యూజింగ్ దిస్ టవర్ దే ఆర్ హ్యావింగ్ ఎ ల్యాడర్. ఒక మిచ్చిన కింద వేసుకుని పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుని దే వాంట్ టు బిల్డ్ ఏ టవర్. ఒక టవర్ ని కడదాం అనుకున్నారు. అప్ టు 120 ఫీట్ దే హావ్ బిల్ట్ ఏ టవర్. ఒక 120 అడుగుల వరకు వాళ్ళు ఒక టవర్ ని బిల్డ్ చేస్తానన్న. బట్ గాడ్ దేవుడికి ఏమనిపించిందంటే he has got curse on them. He got angry towards the people of those early men. ఆ రోజుల పూర్వ ఆది మానవుల మీద దేవుడి కోపం వచ్చి ఏం చేశాడంటే he has established ఒక
భాష అనేది వారి మధ్యన ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఆ భాష ఎప్పుడైతే పెట్టాడో అకార్డింగ్ టు దర్ లాంగ్వేజ్, ఆ భాష ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ భాష అనుకూలంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేశాల కింద వాళ్ళందరూ విడిపోయి నౌ వీఆర్ సీయింగ్ ఏ డిఫరెంట్ లాంగ్వేజెస్ విత్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కంట్రీస్. ఎవరైతే ఏ అయితే భాష మాట్లాడతారో ఆ భాష వాళ్ళు విచ్ఛిన్నం అయిపోయి దేశాల కింద రాష్ట్రాల కింద ఏర్పడడం జరిగింది. ఆ విధంగా మనకి భాష అనేది మన మానవ జీవితంలో మనకు ఒక మానవ మొదటికి ఈ భాష అనేది అలా కీ రోల్ ప్లే చేస్తుందన్న, అది దట్ ఈస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఎయిర్ లాంగ్వేజ్. ఇదంతా కూడా మనకి భాష యొక్క హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ అన్న. ఓకేనా, ఈ లాంగ్వేజ్ అంతా దీనికోసం ఎందుకు చెప్పుకున్నాం అంటే టు నో అబౌట్ ద లాంగ్వేజ్ కోసం తెలుసుకుంటే, ఈ భాష అనే హిస్టరీ కోసం తెలుసుకుంటేనే వీ క్యాన్ నో అబౌట్ మన ప్రోగ్రామ్ కంప్యూటర్ లాంగ్వేజ్ కోసం కూడా మనం ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. కాబట్టి వీఆర్ నోయింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ అంటే మనం వీ షుడ్ నో అబౌట్ ద బ్రాంచెస్. మనం ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద బ్రాంచెస్. మనం కింద నుంచి మొదలెడితేనే మనం ఇవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతుందని భావంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే, అండ్ ఈ విధంగా మనం లాంగ్వేజ్ అనేది చూసాం, వాట్ ఈస్ లాంగ్వేజ్ అని చూసాం, అండ్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ అని డిస్కస్ చేసుకున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చూసుకున్నాం. ఓకేనా, మన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఓకేనా వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మన కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకేనా, ఈ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏమందంటే ఈ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ వాస్ క్లాసిఫైడ్ అంటే మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతానికి ఓన్లీ మెయిన్ ఎసెస్ ఏంటంటే ఒక పర్సన్ మనం కమ్యూనికేట్ అవుతానికి లాంగ్వేజ్ ఎలా అయితే కీ రోల్ ప్లే చేస్తుందో వెన్ వీఆర్ ఎస్టాబ్లిష్ అంటే మనం ఒక కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవుతానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వితౌట్ హ్యావింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. ఓకేనా, ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లేకపోతే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడం మనం హైలీ ఇంపాసిబుల్, ఇది అసాధ్యమైన. అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే మనం కంప్యూటర్తో ఏదైనా వర్క్ని అండ్ టు డూ ఎనీ టాస్క్ యూజింగ్ ఏ కంప్యూటర్ ఏదైనా పని చేయాలనుకున్నా మనం వీ షుడ్ నో అబౌట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా మన కంప్యూటర్తో పని చేయించడం కానీ కమ్యూనికేట్ అవ్వడం కానీ చాలా కష్టం నాన్న. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూస్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ కమ్యూనికేట్ అవడానికి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనం వాడుకుంటున్నానా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 2 టైప్స్ కింద క్లాసిఫై అయిందన్న. ఫస్ట్ వన్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్, ఫస్ట్ వన్ లో లెవెల్ లాంగ్వేజ్ అన్న. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మనం ఏమంటాం అంటే మిషన్ లాంగ్వేజ్ అంటాం. అంటే యూజింగ్ దిస్ లో లెవెల్ లాంగ్వేజ్ ఓన్లీ వి ఆర్ కమ్యూనికేటింగ్. ఓకేనా, ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అన్న. ఓకేనా, వితౌట్ ఇది ఏం చేస్తుంది ఈ మిషన్ లాంగ్వేజ్ లో ఏముంటాయి అంటే ఈ మిషన్ లాంగ్వేజ్ లో వీఆర్ ఓన్లీ హ్యావింగ్ జీరోస్. ఈ మిషన్ లాంగ్వేజ్ లో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఈ మిషన్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఓకేనా, అంటే వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ గివింగ్ అంటే నేను మన యాజ్ ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ అ హ్యూమన్ లాంగ్వేజ్. ఓకేనా, ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏమవుతుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ అది హ్యూమన్ లాంగ్వేజ్ అన్న. ఈ హ్యూమన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం హై లెవెల్ లాంగ్వేజెస్ కన్వర్టెడ్ టు మిషన్ లాంగ్వేజ్. ఓకేనా, మనం ఏమైతే హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తున్నామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ తో లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి అంటే జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అయ్యి మన కంప్యూటర్తో వర్కింగ్ పెర్ఫార్మ్ చేస్తుందన్నా. దిస్ ఈస్ అబౌట్ యువర్ లాంగ్వేజ్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో బై కమింగ్ నెక్స్ట్ క్లాస్ ఆన్ మండే క్లాస్ లో మళ్ళీ మీకు ఐ విల్ గివ్ అబౌట్ స్టార్టింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటాయి అండ్ వాట్ ఆర్ దిస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఓకేనా, అండ్ వాట్ ఆర్ ద అబౌట్ యువర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకేనా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ కూడా మనం చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అమ్మా.
ఓకేనా. ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ మనం ఏం చెప్పుకుంటే వీ హావ్ డిస్కస్ అబౌట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓకేనా. వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇవన్నీ, వాట్ ఈస్ ద లాంగ్వేజ్, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ వరకు ఈరోజు చూసుకున్నాం. అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ చూసుకున్నాం, ఓకేనా. ఇంకా డెప్త్ ఆఫ్ ద ఈ లాంగ్వేజ్ కోసం మనం మండే క్లాస్ లో ఇంకా డెప్త్ గా చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.